విజయ్ దేవరకొండ కెరీర్లో మరో కీలక మలుపుగా మారబోతున్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం హీరోకే కాదు, దర్శకుడికి కూడా ఒక పెద్ద పరీక్ష. క్లాస్ టచ్ తో పేరొందిన గౌతమ్ ఈసారి మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్స్ ఎదురైన తర్వాత ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కింగ్డమ్ ఒక మస్ట్ విన్ సినిమాలాగా అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ సినిమాకు పోటీ చాలా తక్కువ. హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కింగ్డమ్ కు ఓపెనింగ్స్ కోసం మంచి అవకాశం ఏర్పడింది. మరోవైపు మహావతార్, నరసింహ, సయ్యారా వంటి సినిమాలు హిట్వి అయినా కానీ భిన్న కథలు కావడంతో అవి మాస్ బాక్సాఫీస్ ను అంతగా ప్రభావితం చేయవు. థియేటర్ విండోల వద్ద ప్రస్తుతం పెద్ద పోటీ లేకపోవడం కింగ్డమ్ కు మరో ప్లస్ పాయింట్ అయింది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం ఇప్పటికే భారీ బిజినెస్ నమోదు చేసినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో రైట్స్ ఇలా అమ్ముడయ్యాయి. నిజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, ఇతర భారతదేశం 3.5 కోట్లు, ఓవర్సీస్ 10 కోట్లు, డబ్బింగ్ వెర్షన్లు 4 కోట్లు. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే 53.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు సినిమా డైరెక్ట్ గా బ్లాక్ బస్టర్ రావాల్సిందే. అయితే టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్ చూసినట్లయితే సినిమాలో బ్రహ్మాండమైన ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో కీలకం. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే నిన్నటి నుంచి బుకింగ్స్ ప్రారంభమవడంతో చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయి. ఈ వేగం చూస్తుంటే ఓపెనింగ్ డే భారీగా ఉండబోతుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.